ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ఈ దిన దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 41వ అధ్యాయము 11వ వచనము. నీ మీద కోపపడిన వారందరూ సిగ్గుపడి విస్మయమొందుదురు అని వాగ్దానముతో దేవుడి దినాన నీతో స్పష్టముగా మాట్లాడుతున్నాడు. రే సహోదరి సహోదరుడా, అవును, ఈ దినము అనేకమైన వారు నీ చుట్టూని వారు నీ మీద అనేకమైన కోపములతోనూ ద్వేషముతోనూ కక్షతో ఉండి ఉన్నారని నువ్వు ఆందోళన చెందుతున్నావా, దిగులు పడుతున్నావా? అయితే పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు దిగులు పడద్దు, ఆందోళన చెందొద్దు. నిన్ను వారి ముందర వారు సిగ్గుపడే విధముగా, వారు విస్మయం పొందే విధంగా నిన్ను బహుగా దీవించి ఆశీర్వదించి ఉన్నతమైన స్థలంలో ఉంచుతానని ఈ దినము దేవుడు నీతో వాగ్దానం ద్వారా మాట్లాడుతున్నాడు. ఆమెన్. ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వచనములకు కారణభూతుడైన మా యేసు ప్రభువా, నీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలునైనా, నీ సుందరమైన నామానికి లెక్కలేని వందనాలు. ఈ దినము వాగ్దానం ద్వారా మాట్లాడిన ప్రతి సహోదరుడిని సహోదరుని బలపరిచి ధైర్యపరిచి నాయనా వారి శత్రువుల ముందు వారిని ఉన్నతమైన స్థితిలో ఉంచుతావని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమెన్.